ఈ మాట నీ చెవిదాకా రాలేదటే పిల్ల. అయ్యో నా రాత, నాకు ఇన్నేళ్ళు వచ్చాయి, ఇంతమంది ఆడకూతుళ్ళని చూశాను గాని నీ వంటి వెర్రి బాగులు దాన్ని ఎక్కడా చూడలేదమ్మా. అసలు సంగతి ఏమిటి పిన్ని? ఇంకేమిటే, పెళ్ళామంటే మొగుడిని మురిపించి చీర చెంగుని ముడేసుకోవాలి గాని నీలాగానా? అయ్యో నా రాత. అడగకూడదు గాని ఈ మధ్య మీ ఆయన సరిగ్గా ఇంటి పట్టు ఉంటున్నాయటే? అదా, ఏదో లేపింది. అయితే ఇంకే, ఈ అంత గడుగ్గాయే నీ కళ్ళకి గంతలు కట్టనే కట్టాడనమాట. ఇంతకీ నువ్వు అనేదేమిటి? ఇంకేం చెప్పేదే, నీ మొగుడు సానివాడలో చేరి తప్ప తాగి తందనాలే కాదట, జూదాలే కాదట, ఇక ఒకటేమిటి నీ నల్ల నట్ట అంతా దానికి కట్టబెట్టాట. పిన్ని చాలించు. ఏమిటా మాటలు? నా సొమ్మంతా నా దగ్గరే ఉంది, కావాలంటే చూడు. అయ్యో నా రాత, నీ మొగుళ్ళంటే మొగుడైతే ఇదే మిడిమేళమే కూతురా. తాళాలు తాళాలుగానే ఉంటాయి, సొమ్ము మాత్రం చేరే చోటుకే చేరుతుంది. గోకుల బాల, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల. త్రోసి రాకు, ఆట కట్టు. మళ్ళీ పెట్టు, మరో ఆట ఆడతాం ఆడతాం. ఆస్తి అంతా అయిందిగా, మరి పన్నెం? ఆస్తి పోతాయి. నేను మిమ్మల్ని ఎప్పుడో తెలుసుకున్నాగా. చిరసగంధలో ఉన్నాడు, రాయించేసి సొమ్ము విషయంలో ఎవరిని నమ్మకూడదు. అలా చెవులు కొరుక్కుంటారా మంత్రి? అనేది బయటికి అనేసి పర్వాలేదు, మేము పాటిస్తాం. ఇదిగా చెయ్యి, మాట ఇస్తున్నాం. అదే ఏమీ లేదు, వడ్డీ ఓడిన ఆస్తి పస్తులు ఏది చిన్నదానిపైన రాయించేస్తే వ్యవహారం కాస్త తేలుంటుంది కదా. అవునవునవునవునవును, మునగరు తేలే ఉంటుంది. అది మాకు మంచిదే. మర్చిపోయి మరొకరికి రాసి ఇవ్వకుండా నీ చెట్టునే రాసే. చంపా చంపా చంపా, చిల్ల పట్టుకునేట దాసయ్య. మంత్రి ఎక్కడ ఎక్కడ? ఇక్కడ బాబు. తగిలించే అయ్యో నారాత, ఇలా అస్తులు బస్తులతో ఎంతకాలం నిండుతావే నా తల్లి? ఈ కన్నీళ్లతో ఇక్కడ నీ కష్టాలు తీరేనా? అక్కడ ఆయన మనసు మారేనా? అయినా ఈ సంబరం ఎంతకాలంలే. ఉన్నది కాస్త ఊడ్చిపెట్టుకుని చెప్పులు కొట్టి వాళ్ళు సాగనంపగా మానరు. తోక ముడుచుకుని మీ ఆయన నీతో కాళ్ళబేరానికి రాక మానడు. ఏమంట? ఏమో పిన్ని. అందాక అతీగతి ఆలోచించే నాదుడు లేకుండా ఉసూరుమంటూ ఈ పాడుకొంపలో ఎందుకు చెప్పు? కన్నవారింటికి వెళ్ళి కాలం కలిసి వచ్చేదాకా కాస్త కన్ను మూసుకోమ్మా. అంతేనంటావా పిన్ని? అయ్యో నా రాత, ఈ అంతకంటే దారే లేదే. మూటా ముల్లా సర్దుకు, కావాలంటే అందాక నేను తోడుగా వస్తా. పిన్ని, దిగునేదో అలికిడవుతుంది. వాడు వచ్చారేమో చూడు. సూరమ్మత్త, వయసు వెళ్ళిన కొద్దీ నీకు వయ్యారం ఎక్కువవుతుంది. నేను పడిపోను. పెద్ద చిన్న లేకుండా నా మీద పట్టించావా? ఈ కొరివిని కొంపలో కూడా తీసుకొచ్చావట్రా?
ఎవరండి శూర్పణఖ? అసలు నీ చక్కదనం మండిపోను నీ చూపులకు నేను రాక్షసుడే. అత్త, తిట్టు తిట్టు, నీ తిట్టే మాకు దీవెన. అయ్యో అయ్యో అత్త వంటి పిల్ల లేదు ఈ లేదు ఈ అత్త నా వంకి ఇంకా రాదు ఈ ఏమమ్మా రామా నీ మొగుడు వచ్చాడమ్మా ఎవరా లేకపోతే నాకెందుకు అంట మా అత్త దాసరా ఎవతివే నువ్వు? ఆయనే అడుగు. నన్నే చెప్పమంటావు? సరే మనమే చెప్తాం. ఆమె ఆ వాడలో కులికింది చాలక కొంప మీద కూడా తీసుకొచ్చారా? ఏమి శీలం లేని చీడపురుగా? ఏమిటి శీలం లేని చీడపురుగా? వలచి వలపించుకోవడం చేత కాని ప్రతి ఆడది వారకాంత నీ మాటే అంది. మడిగట్టుకున్న మీ ఆయన్ని నేనేం కావాలని కోరలా, వస్తే వద్దన్లా. ఎందుకు వద్దంటావు? మానాభిమానాలు వెలబెట్టి సాటి స్త్రీల సుఖాల్ని హరించే కాముకివి. పాపిష్టి డబ్బు కోసం కపటి ప్రేమ నటించి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టే పరమ నీచురాలివి. ఎందుకు వద్దంటావు? ఆపవయ్యా, చూస్తావే నీ భార్య దాన్ని చంపేస్తుంది. ఏమండోయ్ చూడండి. ఏమిటి చూసేది? మళ్ళీ నోరెత్తావా మెడబెట్టి గంటిస్తా. మరి అదగా బయటికి నడు. ఎవరిని అనుకున్నావు? నాది జీదా. ఏమండి ఏమిటండి దీని వాగుడు? సత్యం ఇచ్చేసాం, కనుకనే రాసేసాం. ఇంకా అనుమానమేనా? పత్రం ఇదిగో. మత్తు జల్లి నా నగలు నాణ్యాలు పుచ్చుకుంది చాలక ఆయనకి మత్తెక్కించి మా ఆస్తంతా రాయించుకుని ఆఖరికి మాకు నిలువ నీడ కూడా లేకుండా చేద్దామనుకుంటున్నావా? ఎలా స్వాధీనం చేసుకుంటావో చూస్తాను. ఎలా స్వాధీనం కాదో నేను చూస్తాను. పటేల్ వారి పంచాయతీ పెట్టించి మరీ స్వాధీనం చేసుకుంటాను. పటేల్ వారి పంచాయతీ అంటుందండి, రాసింది నేను. సత్యంగా దేవుడా, చచ్చిపోయినగా మీరింతటి వారిని తెలుసుకోలేకపోయాను. నా మేలు కోరిన అత్త మామల్ని ఆరళ్ళు పెట్టి అపనిందలతో అవమానించాను. దానికి తగిన శాస్త్రే జరిగింది. పశ్చాత్తాపడుతున్నావా? పడు, బాగా పడు. పొరపడ్డాను. మీరు చూపిన అనురాగం నిజమనుకున్నాను. కానీ పరకాంత వ్యామోహంలో కట్టుకున్న ఇల్లాలు గొంతు కోస్తారని కల్లో కూడా అనుకోలేదు. చావు చచ్చిపోయినగా చావు. కదా